కార్తీక దీపం మే 21 ఎపిసోడ్. తాత తల వంచేలా చేసిన దీపక్క. ఇక జ్యోత్స్నకి భరత పూజే. గెలిచిన కార్తీక్ బాబు. కార్తీక్ అగ్రిమెంట్ ప్రకారం జ్యోత్స్నకి అవార్డు ఇవ్వాలని అనడం ఫంక్షన్ హాల్లో అలజడి రేగింది. ఎవరు ఎంత చెప్పినా జ్యోత్స్న వినకపోవడంతో శివనారాయణని ప్రవేశపెట్టాడు సత్యరాజ్. ఇక నేటి కథనంలో దీప కార్తీక్ల ఆనందానికి జ్యోత్స్న అడ్డుపడలేకపోయింది. అసలు ఏం జరిగింది? శివనారాయణ తలను దీప ఎలా ఉంచింది? ఆ వివరాలు కూడా చూద్దాం. ఇక జ్యోత్స్న నిలబడే కలగంటుంది. తనకి అవార్డు ఇచ్చినట్లు తర్వాత కార్తీక్తో సవాల్ చేసినట్లు మొత్తం కలగంటుంది. ఈ క్రమంలోనే మైక్లో అనౌన్స్ చేస్తుంటారు. కార్తీక్ని అవార్డు అందుకోవడానికి రమ్మని. ఆ అలికిడికి కలలోంచి బయటికి వచ్చి జరగబోయేది ఇదే కదా అనుకుంటుంది. తీరా స్టేజ్ మీద నుంచి కార్తీక్ని పిలిచేసరికి జ్యోత్స్న పైకి వెళ్ళి, అవార్డు అందుకునేది నేను, కార్తీక్ కాదు. నీ నోటితో నువ్వే చెప్పు బావా, అందరికీ క్లారిటీ వస్తుంది అంటుంది జ్యోత్స్న. ఇక కార్తీక్ పైకి వెళ్ళి, సత్యరాజు గారు, ఈ ఒక్క విషయాన్ని వదిలేయండి, నాకు అంగీకారమే జ్యోత్స్నకు అవార్డు ఇవ్వడం అంటూ తన మద్దతు జ్యోత్స్నకి ఇస్తాడు కార్తీక్. దాంతో జ్యోత్స్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. దీప కింద నుంచి అల్లాడిపోతూ ఉంటుంది. అప్పుడు అనౌన్స్ చేయడానికి సిద్ధమవుతుంది. అక్కడున్న ఒక అమ్మాయి అవార్డు అందుకునేది కార్తీక్ కాదు, జ్యోత్స్నే అంటూ అనౌన్స్ చేస్తూ ఉంటుంది. అప్పటికే కాంచన ఏడుస్తూ దీపతో, దీప ఇప్పుడు కార్తీక్ అవార్డు తీసుకోకపోతే జీవితాంతం ఆ బాధ వెంటాడుతుంది అంటుంది. దాంతో దీప అనౌన్స్ చేసి ఆమెతో ఒక్క నిమిషం అంటుంది. దీప కింద నుంచి దాంతో అనౌన్స్ చేయడం ఆపేస్తుంది ఆమె. ఇంతలో దీప పైకి వెళ్ళి మైక్ తీసుకొని, నేను కార్తీక్ బాబు భార్యను, నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. నేను ఇలా స్టేజ్ మీద మాట్లాడటం మొదటిసారి. ఎలా మాట్లాడాలో తెలియదు, కానీ ఏం మాట్లాడాలో తెలుసు అంటూ గలగల మాట్లాడేస్తుంటుంది. జ్యోత్స్న పొగరుగా ఏం మాట్లాడుతుందిలే అన్నట్లుగా చూస్తుంటుంది. దీప మైక్ తీసుకొని మాట్లాడటం ఇష్టం లేని జ్యోత్స్న, మీరేం చెప్పాలనుకుంటున్నారో అదే చెప్పండి అంటుంది వెటకారంగా. అదే చెప్తాను. మీరు సత్యరాజ్ రెస్టారెంట్కి పార్ట్నర్షిప్ ఎప్పుడు తీసుకున్నారు అంటుంది జ్యోత్స్నని. దీప 5 రోజులు అయింది అంటుంది జ్యోత్స్న. సత్యరాజు గారు, మరి ఈ అవార్డు 5 రోజులు మాత్రమే చూసి ఇస్తున్నారా, లేక కార్తీక్ గారి పనితనం చూసి ఇస్తున్నారా? అంటే కార్తీక్ పనితనం చూసే ఇస్తున్నారు అంటాడు సత్యరాజ్. వెంటనే దీప, అయితే ఈ అవార్డు న్యాయంగా ఎవరికి దక్కాలో శివనారాయణ తాతయ్య గారే చెబుతారు అంటుంది కూల్గా దీప. దాంతో శివనారాయణ స్టేజి మీదకి పిలుస్తాడు సత్యరాజు. చచ్చినట్లు పైకి వెళ్ళిన తాత, నేనే ఎందుకు చెప్పాలి అంటాడు దీపతో. మీరు పెద్ద మనిషిగా న్యాయం చెబుతారన్న నమ్మకం నాకుంది కాబట్టి. సరే, చూస్తున్న ప్రేక్షకులు కూడా న్యాయ నిర్ణేతలే. ఈ అవార్డు ఎవరు తీసుకోవాలా అంటుంది మైక్లో దీప. అంతా కార్తీక్ అని అరుస్తారు. దాంతో శివనారాయణ మైక్ తీసుకొని, ఈ అవార్డు కార్తీక్ అందడమే న్యాయం అంటాడు చివరికి. దాంతో జ్యోత్స్న కార్తీక్ బ్రేక్స్ వేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ మీ తాతకి సమాధానం చెప్పు, నేను అవార్డు తీసుకోకుండా ఆగిపోతానని జ్యోత్స్నకే వాయిస్తాడు. దాంతో కార్తీక్ని జ్యోత్స్న ఆపలేకపోతుంది. కింద నుంచి అంతా సంబరపడతారు. మైక్ అందుకున్న కార్తీక్, నేను ఈ స్థాయిలో నిలబడడానికి నా భార్య దీపే కారణం అంటూ దీపను పొగుడుతూ, ఈ అవార్డు నా భార్య కూడా అర్హురాలే, కలిసి తీసుకుంటాం అంటాడు. ఇక దీప అప్పుడు అవార్డు శివనారాయణ గారి చేతుల మీద అందుకోవాలని కోరుతుంది. సత్యరాజ్ అందుకు ప్రోత్సహిస్తాడు. దాంతో శివనారాయణ తప్పక అవార్డు అందిస్తాడు. అప్పుడే కార్తీక్ తాతతో తన ఛాలెంజ్ గుర్తు చేసి, తాత, విధి ఎవరిని వదిలిపెట్టదు, సమాధానం చెబుతుంది అంటూ చురకలు వేస్తాడు. ఇక శివనారాయణ రగిలిపోతూ, మేము వెళ్తాం, అవార్డు ప్రదానం అయింది కదా అని సత్యరాజుకి చెప్పేసి జ్యోత్స్న ముందుకు వస్తాడు శివనారాయణ. చేసింది చాలు, పద, అగ్రిమెంట్ సంగతి ఏంటో తేల్చాలి అంటూ జ్యోత్స్నను తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు శివనారాయణ. అక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది. మరి ఇంటికి అయిపోయాక జ్యోత్స్న పని మామూలుగా ఉండదు. ఇంట్లో అందరి ముందు జ్యోత్స్నపై ఫైర్ అవుతాడు తాత. అలాగే జ్యోత్స్న చేసిన కుట్రలపై దశరథ్కి ఇంకాస్త సమాచారం దొరుకుతుంది. అలాగే జ్యోత్స్న కార్తీక్తో సంతకం ఎప్పుడు పెట్టించుకుందో, నిజం చెప్తే జ్యోత్స్న అసలు బుద్ధి కాస్తైనా వాళ్ళకి అర్థమవుతుందో, మరి ఏం అబద్ధం చెప్తుందో చూడాలి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నాయిస్ ఆన్ కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.